వీక్షకులందరికీ శుభోదయం. అందరికీ కూడా భోగి పండగ శుభాకాంక్షలు. నేటి యొక్క ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే జనవరి 14వ తారీఖు ఆదివారం ఈరోజు సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:40 భోగి అనేటువంటి పేరు ఏ విధంగా వచ్చింది అంటే, ఈ సంక్రమణం అంటే సూర్యుడు ప్రతి నెల ఒకసారి సంక్రమిస్తూ ఉంటారు. ధనురాశిలోకి ఒకసారి, ఇప్పుడు మొన్న ధనుర్మాసం వచ్చింది క్రితం నెల డిసెంబర్ 17వ తారీఖు నుండి. ఇప్పుడు జనవరి 15వ తారీఖుకి మకర సంక్రమణం, ఫిబ్రవరి 16వ తారీఖు నాడు కుంభ సంక్రమణం. ఇలా 12 రాశుల్లో 12 సార్లు సంక్రమణం చేస్తూ ఉంటారు. ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకమైనటువంటి పేరుతోటి సూర్యుడిని పిలుస్తారు. ఈ పుష్యమాసంలో ఉండేటువంటి సూర్యుడి పేరు భగుడు. ఆ భగుడు అనేటువంటి పేరు మీద సంక్రమణం ముందు భోగి పండగ మనం చేసుకుంటున్నాం. ఆ తర్వాత సంక్రమణం రోజు సంక్రాంతి పండగ చేసుకుంటున్నాం. ఆ సంక్రాంతి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి రోజు, సంక్రమణం జరిగిన తర్వాత రోజు కనుమ పండగ చేసుకుంటున్నాం. ఇందులో ఉండేటువంటి ఆంతర్యం అది వాళ్ళ భోగి పండగ. ఈరోజు ప్రత్యేకించి తైల సంస్కారం అంటే చక్కగా నూనె రాసుకుని స్నానం చేస్తారు. చిన్నపిల్లలకి సైతం నలుగు పెట్టి నీళ్లు పోస్తారు, భోగి పళ్ళు పోస్తారు, బొమ్మల కొలువులు ఏర్పాటు చేసుకుంటారు, భోగి మంటలు వేసుకుంటారు. భోగభాగ్యాలతోటి ఉండాలి అని ఇంట్లో ఉండేటువంటి అనవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా, ఉపయోగకరం కానివి పనికిరానివి అన్నీ కూడా మంటల్లో వేసేసి, అలాగే ఆవు పేడతో ఉన్నటువంటి ఆ సమిధ కూడా ఒకటి ఆ మంటల్లో వేసి చక్కగా సూర్య భగవాను ఆరాధన చేస్తారు. ఇది చాలా గొప్ప ప్రక్రియ. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆ భోగి పండగ కూడా ఆదివారం రావడం చాలా అదృష్టం. ఎందుకంటే అసలు మనం ఆరాధన చేస్తోంది సూర్యుడినే భోగి సంక్రాంతి రోజున. మరి అటువంటిది ఆదివారం నాడు వచ్చింది అంటే చక్కగా మరింత ప్రాశస్త్యాన్ని కలిగి ఉంటుంది. ఈరోజు తదియ తిథి మధ్యాహ్నం 12:18 వరకు ఉన్నది. తదుపరి చవితి. అలాగే ఈరోజు ధనిష్ట నక్షత్రం పగలు 2:51 వరకు ఉన్నది. తదుపరి శతభిష నక్షత్రం. ధనిష్ట నక్షత్రానికి అష్టవసువులు అనేటువంటి వారు అధిదేవతలు. ఆ అష్టవసువులే మహాభారతంలో గంగా గర్భాన జనించి 7 ఆమె గంగాదేవి తీసుకెళ్ళి నదిలో పాడేస్తుంది. చిట్ట చివరగా ఒక ఆయన మిగులుతాడు. ఆయనే దేవవ్రతుడు అంటే భీష్ముడు. వారే ధనిష్ట నక్షత్రానికి అధిదేవతలు. ఇక యోగకరణాలు సిద్ధి, గరజి, వణి యోగకరణాలు. అమృత ఘడియలు ఉదయం 6:36 7:40 వరకు కూడా ఉంటాయి. ఆ తదుపరి పునరమృత గడియలు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు దుర్ముహూర్తం అంటే శుభకాలం అన్నమాట. ఉదయం 6:30 శుభకాలమే. 6:30కి చక్కగా భోగిమంట వేసుకోవచ్చు ఈరోజు. అలాగే సాయంత్రం దుర్ముహూర్తం 4:11 4:55 వరకు. వర్జం రాత్రి ఉంది. ఈరోజు 9:30 11 వరకు వర్జం ఉంది. కాబట్టి వర్జ దుర్ముహూర్తాలను వదిలిపెట్టాలి. అలాగే ఈరోజు ప్రత్యేకించి చక్కగా మనం చెప్పుకున్నట్టు భోగిపళ్ళు పోసి పేరంటం పెట్టుకుంటారు. అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి రవిగ్రహం ప్రస్తుతానికి ఈరోజు ఆయన ధనురాశిలో సంక్రమణంలో ఉన్నారు, ధనురాశిలో సంచారంలో ఉన్నారు. రేపు మారతారు. కాబట్టి ఈ ధనురాశికి రవికి సంక్రమణం అనుకూలించేటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో అంటే కర్కాటక రాశి కానివ్వండి, తులారాశి కానివ్వండి, లేదా మీనం, కుంభరాశుల వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు. అలాగే చంద్రబలం ఉండేటువంటి రాశుల్ని కనుక చూస్తే సింహరాశి కానీ, కర్కాటక రాశి కానీ, ధనురాశి కానీ, కుంభం కానీ, మేషం కానీ వీరికి కూడా ఈరోజు చాలా కలిసి వస్తుంది. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం పనికిరాదు. ఎవరైనా పడమర వైపు ప్రయాణం చేయదలుచుకుంటే కొంత ఉత్తరానికి వెళ్ళి పడమర దిక్కు ప్రయాణం చేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఈరోజు ఎవరైనా నవజాత శిశువులు గనక జన్మిస్తే వారికి కూడా శాంతి ఉండదు. ఎందుకంటే ఈ నక్షత్రాలు శాంతి నక్షత్రాలు కాదు కాబట్టి చక్కగా అందరూ కూడా ఈరోజు భోగి పండుగని చక్కగా ఆనందంగా సెలబ్రేట్ చేసుకోండి. అందరికీ కూడా మరొకసారి భోగి శుభాకాంక్షలు.